నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు వైభవంగా విజయదశమి వేడుకలు ఢిల్లీలో రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ప్రధాని స్వగ్రామంలో కుటుంబంతో కలిసి దసరా వేడుకలు జరుపుకున్న సీఎం కొండారెడ్డిపల్లిలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఊరువాడ అంబరాన్నంటిన దసరా సంబురాలు సెమీ ఆయుధ పూజల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ఆధునిక టర్బైన్ ప్రారంభం 2.50 మెగావాట్ల విద్యుదుత్పత్తికి భట్టి విక్రమార్క శ్రీకారం గుజరాత్లో మట్టి పెళ్లలు పడి 7 సజీవ సమాధి ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూగర్భ ట్యాంకు తవ్వుతుండగా దుర్ఘటన తమిళనాడు రైలు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణ ప్రమాద కారణాలపై రైల్వే శాఖ ఆరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి తన స్వగ్రామానికి విచ్చేయగా గ్రామస్తులు బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో దసరా ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. రాష్ట్ర రథసారథి స్థానికులు పూల జల్లులు డప్పు దరువులు కోలాటాలతో ఆత్మీయంగా ఆహ్వానించారు. బతుకమ్మలు బోనాలు గజమాలతో దారి పొడవునా జై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభివృద్ధి ప్రదాతకు గ్రామ వీధుల గుండా భారీ ప్రదర్శన నిర్వహించి సాదర స్వాగతం పలికారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. 18 కోట్లతో భూగర్భ మురుగునీటి వ్యవస్థ, అంతర్గత రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 32 లక్షలతో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ కు శంకుస్థాపన చేశారు. 55 లక్షలతో నిర్మించిన యాదయ్య స్మారక గ్రంథాలయాన్ని ప్రారంభించారు. 64 లక్షలతో మోడర్న్ బస్టాండ్, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థకు భూమి పూజ చేశారు. 70 లక్షలతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని జాతికి అంకితం చేశారు. 18 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న అనంతరం గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం స్థానిక హనుమాన్ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ శివారులోని జమ్మి చెట్టు దగ్గర కుటుంబంతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అక్కడికి విచ్చేసిన స్థానికులందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలు పాడి పంటలతో తులతూగాలని దేవుణ్ణి సీఎం ప్రార్థించారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా సాగాయి. పెద్ద సంఖ్యలో ఆలయాలకు వచ్చిన భక్తులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు జమ్మి చెట్టు వద్ద పూజలు చేశారు. ప్రజలకు సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా సాగాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయదశమి పర్వదినం సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పార్టీ నేతలు భక్తులతో కలిసి సమీ పూజ నిర్వహించారు. స్వార్థం, కల్మషం వేడి శక్తివంతమైన సమాజ నిర్మాణానికి అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో విలసిల్లాలని స్వామివారిని కోరుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సిద్దిపేట కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు జమ్మి చెట్టుకు సెమీ పూజ చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి ఆకాంక్షించారు. జగిత్యాలలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా వేడుకల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని సెమీ పూజ నిర్వహించారు. ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడినా 100% 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి వాహన పూజ చేసి కార్యకర్తలతో ట్రాఫిక్ నిబంధనలపై ప్రతిజ్ఞ చేయించారు. సామాజిక ఆర్థిక సర్వే కోసం ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్న పొన్నం బీసీ కులగణన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు సంబంధించి సర్వే చేయడానికి జీవో నెంబర్ 18 విడుదల చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి మాట ప్రకారంగా దేశంలోనే ఆదర్శంగా ఉండే విధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యాచరణ కొనసాగుతుంది. 60 రోజుల పాటు బీసీ కుల సర్వే అయిన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయని చెప్పినాం. నవరాత్రుల్లో చివరి రోజున అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా పర్వదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హన్మకొండలోని శ్రీ పద్మాక్షి ఆలయంలో అమ్మవారు అపరాజిత దేవి అలంకరణంలో దర్శనమిచ్చి అభయ ప్రదానం చేశారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో సరస్వతి రూపంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు నిజరూప అలంకరణలో మహాలక్ష్మిగా కొలువుదీరారు. ఖమ్మం జిల్లా ఉసిరికాయలపల్లిలో కొలువైన కోట మైసమ్మ తల్లి దశమి రోజు దుర్గామాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శరణ్ నవరాత్రుల్లో వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు పెద్దమ్మ తల్లి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు మంత్రి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌశాలం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆయుధ భాండాగార మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయానికి చిహ్నంగా ఆకాశం వైపు తుపాకీతో 5 రౌండ్లు కాల్చి వేడుకలు ప్రారంభించారు. అనంతరం పోలీస్ విభాగంలో పనిచేస్తున్న డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, పోలీస్ వాహనాలు తదితర విభాగాల్లోని సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా విజయదశమిని పురస్కరించుకుని రావణ్ దహన్, రామ్లీలా నాటక ప్రదర్శనలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తారాజువ్వల కాంతులు, బాణాసంచా చప్పుళ్ల మధ్య దసరా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో దసరా వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా దసరాను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన దసరా వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. రామ్లీలా నాటకాన్ని, తర్వాత జరిగిన రావణ, మేఘ్నాథ్, కుంభకర్ణుడి దహనాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఉత్సవ నిర్వహణ కమిటీ త్రిశూలాన్ని, ప్రధానికి గదను బహూకరించింది. పట్నాలోని గాంధీ మైదాన్లో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో ఎస్కే స్టేడియంలో రావణుడి భారీ నమూనాలను దగ్ధం చేశారు. ఆ కార్యక్రమానికి ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. హిమాచల్ ప్రదేశ్లో రావణ దహనాన్ని సీఎం సుఖ్వీందర్ తిలకించారు. ఉత్తరాఖండ్, చండీగఢ్లోనూ నిర్వహించిన రావణ దహనాలు ఆకట్టుకున్నాయి. ప్రయాగ్రాజ్లో రాముడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు పూజలందుకున్న దుర్గామాతలను గంగా ఒడిలో నిమజ్జనం చేస్తున్నారు. పశ్చిమ బంగాల్లో దుర్గా నిమజ్జనాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. సిలిగుడిలో మహిళలు సింధూర్ ఖేలాలో పెద్ద ఎత్తున పాల్గొని రంగులు పూసుకొని ఆడిపాడారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పొరుగు దేశాల నుంచి ఎలాంటి దాడులైనా జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. డార్జిలింగ్లోని సుఖా కంటోన్మెంట్లో ఆయుధ సామాగ్రికి శస్త్రపూజ నిర్వహించిన రాజ్నాథ్
సైనికులతో కలిసి దసరా జరుపుకున్నారు. సైనికులకు వీర తిలకం దిద్ది దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జవాన్లతో కలిసి ఫోటో తీసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2024 ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించిన రక్షణ మంత్రి ద్వేషం, ధిక్కారంతో భారత్ ఎన్నడూ ఏ దేశంపైనా దాడి చేయలేదని వివరించారు. దేశ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లితే మాత్రం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ వెనుకాడబోదని గుర్తు చేశారు. ఇది భారతీయులకు వారసత్వంగా వచ్చిన విలువలని చెప్పారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య బంగ్లాదేశ్లోని హిందువులు దుర్గా పూజ జరుపుకున్నారు. పలుచోట్ల మైనారిటీలపై దాడి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో దుర్గామాత మండపాల వద్ద పటిష్ట భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అధికారులు అనుమతించకపోవడంతో చిన్న వేదికలను ఏర్పాటు చేసి భక్తులు దుర్గా పూజలు నిర్వహించారు. బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగిన తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీలపై ఎక్కువగా దాడులు జరిగాయి. మైనారిటీలకు రక్షణ కల్పించడంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం విఫలమైనట్లు ఆరోపణలు వచ్చాయి. బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8% అంటే 1,30,00,000 మంది ఉన్నారు. ప్రకృతి వనరులను వినియోగించుకుని కాలుష్యరహితంగా 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నామని సర్కారు స్పష్టం చేసింది. గృహ, సాగు, వాణిజ్య అవసరాలకు నిరంతరాయంగా కరెంట్ అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి భరోసా ఇచ్చారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పామాయిల్ పరిశ్రమలో 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి వీలుగా ఆధునిక టర్బైన్ను మంత్రులు పొంగులేటి, తుమ్మలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి ప్రారంభించారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పామాయిల్ పరిశ్రమలో 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం 36 కోట్లతో నిర్మించిన ఆధునిక టర్బైన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. భవిష్యత్తు అంతా ఆయిల్ ఫామ్ సాగుదారులదేనన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్రం కస్టమ్స్ సుంకం పెంచడం వల్ల దేశీయ నూనె గింజలకు గిరాకీ పెరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర బడ్జెట్లో 73,000 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్న భట్టి, సౌర విద్యుత్ ఉత్పత్తికి పైలట్ ప్రాజెక్టు కింద గ్రామాలను ఎంపిక చేస్తామని సూచనప్రాయంగా వెల్లడించారు. త్వరలోనే రాష్ట్ర నూతన విద్యుత్ విధానం ప్రకటిస్తామని చెప్పారు. నిజంగా ప్రపంచం అంతా కూడా ఈరోజు థర్మల్ పవర్ నుంచి గ్రీన్ పవర్ లోకి మారుతా ఉంది. కాలుష్యం లేనటువంటి పవర్ ని ప్రజలకు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో ఈ గ్రీన్ పవర్ ని దాదాపు రాబోయే 5-6 సంవత్సరాల్లో 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు పోతా ఉంది. రకరకాలుగా ఈ ప్రకృతిలో దొరికేటువంటి వనరులతో మనం విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకొని పరిశ్రమలకి, ఇంటి అవసరాలకి, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకి వాడుకునేటట్టుగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని రావడం కోసం కసరత్తు చేస్తుందని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో, దేశంలో ఆయిల్ పామ్ పండించేటువంటి వాళ్ళందరికీ మేలు చేసే విధంగా దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకోబట్టే ఈరోజు ఆయిల్ పామ్ పండించేటువంటి రైతులకి మద్దతు ధరతో పాటు గిట్టుబాటు ధర వస్తాం. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 73,000 కోట్ల రూపాయల్ని వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. మీరేమన్నా మాకంటే 10 సంవత్సరాలు ఏమన్నా ఎక్కువ చేశారా? 2 లక్షల పైబడి ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కట్టుకుంటే సాధ్యమైనంత వరకు దాన్ని కూడా మేము యాడ్ చేసి భవిష్యత్తులో చేస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది రైతుల మీద ఉన్నటువంటి మా ప్రేమ. రాష్ట్రంలోని అత్యధికంగా పామాయిల్ సాగు చేస్తున్న ప్రాంతంగా అశ్వారావుపేట గుర్తింపు పొందిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మున్ముందు పామాయిల్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విధానాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. పామాయిల్ సాగుదారులకు మద్దతు ధర దక్కేలా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పామాయిల్ పండించే కర్షకులకు రాయితీలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. 92-93లో ఆయిల్ ఫామ్ వేసుకోవడానికి పర్మిషన్ ఉంది. ఒక ఖమ్మం జిల్లాలోనే పర్మిషన్ ఉంది, మిగతా తెలంగాణ జిల్లాల్లో లేదు. అది కింద పడుతూ మీద పడుతూ రైతులు ఒక్కొక్కసారి తోటలు తీసేయాలనే దుస్థితి కూడా వచ్చారు. ఇది ఒకసారి మలేషియా గవర్నమెంట్ వచ్చి మన టోకుని బేరం పెట్టుకొని తీసుకెళ్లాలని చెప్పి ప్లాన్ చేశారు. అప్పుడు ప్రభుత్వంలో నాకు అవకాశం ఉంది కాబట్టి ఆయిల్ ఫామ్ కి సంబంధించి వేరే దేశాలకు అమ్మం, ఇది మా రైతు యొక్క ఆస్తి, భవిష్యత్తులో దీన్ని మేము కాపాడుకుంటామని చెప్పి ఆంధ్రదేశంలో ఉండేటట్టుగా చేసుకున్నాం. నేను మళ్ళీ కేంద్రంతో సంప్రదించి ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ తప్ప అన్ని జిల్లాల్లో ఆయిల్ ఫామ్ వ్యవసాయానికి పర్మిషన్ వచ్చింది. అన్ని రంగాల కంటే వ్యవసాయాన్ని ఈనాడు అగ్రగామిలో ఉంచిన ప్రభుత్వం
మీరు ఏర్పరచుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం. దాంట్లో భాగమే ఈ ఆయిల్పేటకి సంబంధించి ఈ అశ్వరాపేట ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే అత్యధిక ఆయిల్ పామ్ రాష్ట్రంగా రాబోయే కొద్ది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రము కాబోతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. హెలికాప్టర్లోంచి చూస్తే ఈ ప్రాంతం అంతా గ్రీన్ తో కార్పెట్ వేసినట్టు కనిపిస్తుంది. ఏదైతే వేస్ట్ వస్తుందో ఈ ఆయిల్ పామ్ లో ఆ వేస్ట్ తో 2.5 మెగావాట్ కెపాసిటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. పామాయిల్ పరిశ్రమలో గానుగా ఆడగా వచ్చే ఖాళీ గెలల ద్వారా 2.5 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి పరిశ్రమ అవసరాలు తీర్చేలా టర్బైన్ను ఏర్పాటు చేశారు. తద్వారా ఏడాదికి 1,50,00,000 నుంచి 1,80,00,000 రూపాయల వరకు విద్యుత్ బిల్లు రూపంలో ఆదా కానుందని అధికారులు తెలిపారు. టర్బైన్ను పూర్తిగా కంప్యూటర్లు, ఆటోమేటిక్ యంత్రాలతో ఏర్పాటు చేశారు. తమిళనాడు రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సిగ్నల్ మార్గం మధ్య మిస్ మ్యాచ్ కావటమే దుర్ఘటనకు కారణం కావచ్చని దక్షిణ రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రైల్వే భద్రతా విభాగం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఘటనా స్థలంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు కేంద్రం తీరుపై రాహుల్ మండిపడ్డారు. రైలు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు. కొంతకాలంగా వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత ఏడాది ఒడిశాలో 3 రైళ్లు ఢీకొన్న ఘటనను మరువకముందే తమిళనాడులో జరిగిన ప్రమాదం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. తమిళనాడులో శుక్రవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో మైసూర్ దర్భంగా బాగమతి ఎక్స్ప్రెస్ రైలు కవరైపెట్టై సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 బోగీలు పట్టాలు తప్పినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ 19 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికులను బస్సుల్లో చెన్నై సెంట్రల్కు తరలించినట్లు రైల్వే వర్గాలు ప్రకటించాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్లు దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ తెలిపారు. తమిళనాడు రైలు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ తెలిపారు. సిగ్నల్ మార్గం మధ్య మిస్ మ్యాచ్ ప్రమాదానికి కారణమైందన్నారు. మెయిన్ లైన్లోకి వెళ్లేలా సిగ్నల్ ఇచ్చినప్పటికీ ట్రాక్ మాత్రం రైలును క్లోజ్డ్ లూప్ వైపు మళ్లించిందని వెల్లడించారు. ఎక్కడో జరిగిన తప్పు కారణంగానే గూడ్స్ రైలు ఆగి ఉన్న ట్రాక్ పైకి ఎక్స్ప్రెస్ రైలు వెళ్లినట్లు దక్షిణ రైల్వే జీఎం తెలిపారు. అయితే ఖచ్చితంగా ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటవుతుందన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకొస్తాయన్నారు. మరోవైపు రైలు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని రైల్వే భద్రతా విభాగానికి చెందిన సీనియర్ అధికారుల బృందం సందర్శించింది. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించింది. ట్రాక్తో పాటు పాయింట్లు, బ్లాక్స్, సిగ్నళ్లను, స్టేషన్లోని ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్, కంట్రోల్ ప్యానెల్స్, భద్రతకు సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశాలను రైల్వే భద్రతా విభాగం అధికారులు పరిశీలించారు. తమిళనాడు రైలు ప్రమాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాలాసోర్ ప్రమాదానికి అద్దం పడుతోందన్న రాహుల్ వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నా వాటి నుంచి గుణపాఠాలు నేరవలేదని కేంద్రంపై మండిపడ్డారు. జవాబుదారీతనం పై స్థాయి నుంచే ఉండాలన్నారు. ప్రభుత్వం మేల్కొనే లోపే ఇంకా ఎన్ని కుటుంబాలు బలి కావాలని ఎక్స్ వేదికగా రాహుల్ ప్రశ్నించారు. గుజరాత్ మహసానా జిల్లాలో భారీ గొయ్యి తవ్వుతున్న క్రమంలో మట్టి పిళ్లలు విరిగిపడడంతో 7 కూలీలు సజీవ సమాధయ్యారు. కడీ పట్టణానికి 37 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. జసల్పూర్ గ్రామంలో ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా భూగర్భ ట్యాంక్ను కూలీలు తవ్వుతున్నారు. ఈ క్రమంలో వదులుగా ఉన్న మట్టి పిళ్లలు ఒక్కసారిగా వారిపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు 5 మృతదేహాలను వెలికితీశారు. మరో 3 నుంచి 4 మృతదేహాలు మట్టి కింద ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని కార్యాలయం మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారం ప్రకటించింది.